కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను గేష్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎర్రచందనం దొంగలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ 6 నెలల్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన చోట దేశం దాటి దేశం అవతల కూడా పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? అంత సులువుగా ఎర్రచందనం దొంగల రవాణా ఈ దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా? దీనికి గల కారణాలు ఏంటి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఎర్రచందనం అనగానే ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా కనిపిస్తుంది. సినిమాల్లో చూసి ఏదో ఊహించుకునేటువంటి పరిస్థితి, కానీ ఏదైనా స్మగ్లింగే కాబట్టి ఖచ్చితంగా ఊహించిన విధంగా గత 6 నెలల్లో చూస్తే ఎక్కడో నేపాల్ దగ్గర పట్టుకున్న దగ్గర నుంచి అవును, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న పల్లెల్లో కూడా ఎర్రచందనం పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవును. ఏంటి దీని మీద ప్రభుత్వం స్టాండ్ ఏంటి? గత 5 సంవత్సరాలు ఎక్కడ బయటపడలేదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు బయటపడుతున్నాయి? కారణం ఏంటి సార్? పరిస్థితి మీరు చూసినారంటే పుష్ప సినిమాలో చెప్పినట్టు ఎర్రచందనం అన్నది మన శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది, ప్రపంచంలో ఎక్కడ దొరకదు. సో దాంట్లో అల్లు అర్జున్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏందన్న మనం డిమాండ్ చేయాలన్నట్టు, దానికి అంత డిమాండ్ లేని పంట మన దగ్గరే ఉంటే డిమాండ్ మనదే అని చెప్పినట్టు మనం డిమాండ్ చేయాలన్నట్టు, దానికి అంత డిమాండ్ మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది సార్. ప్రత్యేకించి చైనా కంట్రీస్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో వీటికి డిమాండ్ ఎక్కువ. రీజన్ ఏంటంటే వాటిని కాస్మెటిక్స్లో వాడతారు, ట్రెడిషనల్ మెడిసిన్స్లో వాడతారు, హై అండ్ ఫర్నిచర్స్లో కూడా వాడతారు. ఒక 5 టన్నులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 టన్నులు దొంగలు తీసుకున్నారంటే మన ఇండియన్ రేట్ ప్రకారం 5 కోట్లు అయితే అంతర్జాతీయంగా 10 కోట్లు పలుకుతుందంట. అంటే టన్ను దొంగలు 2 కోట్ల రూపాయలు అంటే ఇంటర్నేషనల్గా. అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూసినాం, దొంగలు ఎక్స్పోర్ట్ చేసి చీప్నెస్నే మార్చేసే పరిస్థితి. సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ వేల కోట్లు ఆర్జించుకోవచ్చు. 1000 కోట్లు అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది సార్, అంటే దానికి అంత వాల్యూ ఉంది. దీనివల్ల ఏమైందంటే గత టైంలో మీరు చూసినారంటే మనం విన్నాం, అక్కడెక్కడ విన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఎంతోమంది దాంట్లో వెనక నుంచి నడిపించినారు, అదొక ఆదాయ వనరులుగా చేసుకొని సంపాదించినారని చెప్పేసి అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టింది, యాంటీ స్మగ్లింగ్, రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి. వీళ్ళు పట్టడం వల్ల లోకల్గా ఉన్న దొంగలను పట్టుకుంటే ఇది మన ఇండియాలో మొత్తం ఉన్న ఎక్కడెక్కడ కోసాలు ఉన్నాయి మొత్తం చెప్తున్నారు. రీసెంట్గా రాయచోటి, మదనపల్లిలో ఒక 2 పట్టుకుంటే వాళ్ళు చెప్పడం వల్ల ఎక్కడో గుజరాత్లో పటాన్ అనే ఊర్లో ఎక్కడో దాచిపెట్టుంటే దొంగలు, ఒక 5 టన్నుల దొంగలు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి 5 కోట్ల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం, అది దేశం దాటిందంటే 10 కోట్లు. సో అక్కడ పెట్టి ఉన్నదాన్ని మన సుబ్బారాయుడు గారు సారథ్యంలో ఎస్పీ శ్రీనివాస్ గారు అనేసి ఈయన అక్కడికి పోయి అక్కడ వాళ్ళని పట్టుకొని అక్కడ లోకల్ కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళని ఇప్పుడు తిరుపతి తీసుకొచ్చి పీడీ యాక్ట్ పెట్టడం జరిగిందనమాట. అది కాకుండా మళ్ళీ ఇంకో 155 దొంగలు, అవి ఒక 4 కోట్ల రూపాయల వాల్యూ. సో ఈ ప్రభుత్వం ఈ సహజ వనరుల్ని కొల్లగొట్టేవాళ్ళని, యాక్చువల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎక్స్ అకౌంట్లో పెట్టినారు, శేషాచలం అడవుల్లో ఉన్న సహజ వనరులని కొల్లగొట్టే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మీరు ఇంతకు ముందు చూసినారంటే అప్పుడు డ్రోన్స్ వాడి సర్వైలెన్స్ పెంచాలని చూసినారంట అప్పట్లో. అది పాలసీలో ఉన్నప్పటికీ వాటిని వాడకుండా దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసి స్వలాభం కోసం ఎన్నో చేసినటువంటి ప్రయత్నం. సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకునింది కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా వింటున్నాం, నేపాల్ దగ్గర దొరికిందనో, గుజరాత్లో దొరికిందనో, మదనపల్లిలో దొరికిందనో, ఎక్కడో దగ్గర ఈ దొంగలు దొరికినాయని చెప్పేసి. సో ఈ విధంగా పోయి ఒక సంపద, అది రేరు సంపద, అది యాక్చువల్గా దీన్ని ఖచ్చితంగా ప్రిజర్వ్ చేసి కాపాడాల్సినటువంటి అవసరం ఎంతన్నా ఈ ప్రభుత్వం మీద ఉంది సార్, అది ఖచ్చితంగా. కానీ అంటే ఏంటి, ఇప్పుడు ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద సర్వైలెన్స్, నిఘా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవును. గతంలో ఈ 5 ఏళ్లలో ఎక్కడ పట్టుకుంది, ఇప్పుడే పట్టుపడుతున్నాయి అంటే రాజకీయ కోణాలు. కొంతమంది ఏమో ఆ ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలిపింది కాబట్టి ఎక్కడా దొరకలేదు. కొంతమంది ఏమో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఉద్దేశపూరితంగా ఇలాంటివన్నీ చేస్తుంది. ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి. అసలు నిజంగా స్మగ్లింగ్ జరుగుతుందా, ఇది ఒక మీడియా స్టంట్గా మారిపోతుందా, ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు స్మగ్లింగ్ జరగలేదు అని అనుకోవడానికి ఇప్పుడు గుజరాత్లో ఎక్కడో పోయేసి 5 కోట్ల దొంగలుంటే పట్టుకొచ్చినారు కదా సార్. 7 నుంచి గుజరాత్ దాకా పోయినాయి అని అంటే స్మగ్లింగ్ జరుగుతున్నట్టే. సో గత ప్రభుత్వ టైంలో మనకు తెలిసింది ఏంటంటే ఒక డిఎస్పీ రేంజ్లో 3 పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్లో 2తోనే నడిపించినారని, అక్కడ అది కాకుండా ఆల్రెడీ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి నామకే వాస్తు పెట్టినారని, లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకుడు ఇదంతా నడిపించినాడని చెప్పేసి
ఆ విధంగా స్మగ్లింగ్ ఎక్కువ చేసి ఎంతో డబ్బులు ఆర్జించినటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కొంతవరకు నమ్మచ్చు మనకు, ఎందుకంటే జరిగి ఉండొచ్చు కానీ పక్కగా అదే జరిగింది అని చెప్పలేం. జరిగి ఉండొచ్చు. ఇప్పుడు కూడా జరగలేదని చెప్పం సార్, ఇప్పుడు కూడా ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది. అదేమి ఇప్పుడు వైసీపీ వచ్చినప్పుడు ఒకసారే జరగలేదు. యాక్చువల్గా వైసీపీ వచ్చిన వెంటనే జరగాలంటే చెట్లు పెరిగి ఉండాలి. అది ప్రతి ప్రభుత్వ టైంలో జరుగుతుంటుంది. కానీ దీంట్లో ఏంటి అని అంటే ఎంతవరకు కంట్రోల్ చిత్తశుద్ధిగా చేసినారన్న దాన్ని బట్టి అప్పుడున్న ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇంతకు ముందర విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరిగింది. మీరు గంజాయి తీసుకున్నా కానీ, ఈ ఎర్రచందనం తీసుకున్నా కానీ, ఇసుక తీసుకున్నా కానీ విచ్చలవిడిగా సహజ వనరులంతా విచ్చలవిడిగా కొల్లగొట్టినారని చెప్పేసి ఒక నెపం ఉంది వాళ్ళ మీద. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పేసి చెప్పడంలో భాగంగా ఇలాంటి అరెస్టులు ఇలాంటివన్నీ మీడియాకి తీసుకురావడం జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేసింది. అవును. ఏంటి టాస్క్ ఫోర్స్ ఏం చేయొచ్చు? ఎక్స్క్లూజివ్గా ఈ టాస్క్ ఫోర్స్ వాటిని కాపాడే పనిలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక దొంగ బయట పోయినా కానీ, పుష్ప సినిమాలో పుష్ప చెప్పినట్టు ఒక దొంగ ఎత్తుకుపోయినా సరే నేను మళ్ళీ గొడ్డలు భుజాన్ని వేసుకొని పోతాను అన్నట్టు అటువంటి పట్టుదలతో ఇప్పుడున్న టాస్క్ ఫోర్స్ వచ్చేసి ఎక్కడెక్కడున్నా సరే పట్టడానికి ప్రయత్నిస్తున్నారు సార్. అది రైట్. అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఈ పట్టుబడిన వాటన్నింటినీ కూడా ఆక్షన్ వేసి అవును రకరకాలుగా మళ్ళీ దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చారు. గతంలో కూడా 2014-19 మధ్యలో పట్టుకున్న ఎర్రచందనం దొంగలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆక్షన్ వేసేసింది. అవును. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? పట్టుకున్న తర్వాత శిక్షల విషయంలో క్లారిటీ రావట్లా. కొట్టిన వాళ్ళందరూ కూలీలు ఎక్కడో ఉపాధి కోసం వచ్చి చేసిన వాళ్ళు అంటారు. అసలు స్మగ్లర్ల పేర్లు బయటికి రావు, రాజకీయ అండ ఉంటుంది. అవును. సో ఇది జరగడం వల్ల, ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం వల్ల ఫైనల్ కంక్లూజన్ ఏమి ఇవ్వాలని ఆశిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు? సార్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన చేసినప్పుడు ఆయన అక్కడున్న మినిస్టర్స్తో దీనికి శేషాచలం ఎర్రచందనానికి సంబంధించిన పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పినంటే కర్ణాటకలో పట్టుకున్నటువంటి కొన్ని దొంగలు కర్ణాటక ప్రభుత్వం ఏపీకి సంబంధం లేకుంటే వాళ్ళు అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. సో ఇప్పుడు ఈయన ఏం చెప్పినాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఒక రూల్ తీసుకొచ్చి పెట్టి, ఒకవేళ రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలో కానీ దొరికితే దొంగలు అవి అమ్మితే ఒక 60-40 రేషియోలో 60% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే 40% వాళ్ళు ఎత్తుకొనేసి, సో ఈ విధంగా అంటే ఇది రేర్ సంపద, దీన్ని అమ్మితే ఎంతో ఆదాయం వస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో, అది గవర్నమెంటే కానీ అమ్మితే గవర్నమెంట్కి ఎక్కువ వనరులు వస్తాయి, దాన్ని బట్టి ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా అయితేన్నారు. ఇంకొకటి వీళ్ళు పీడీ యాక్ట్ పెడుతున్నారు సార్ వీటి మీద. సో పీడీ యాక్ట్ పెట్టడం అన్నది ఒకరు సీరియస్గా తీసుకున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఫర్దర్గా ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు ఏ విధంగా దాని మీద ముందరకు అడుగులు వేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని కట్టుదిట్టం చేస్తారు అనే దాని మీద ఇలా చిత్తశుద్ధి ఎంత ఉన్నదో మనం చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఎర్రచందనంకి సంబంధించి దేశంలో ఎక్కడ ఎర్రచందనం దొంగలు దొరికినా కానీ అది ఆంధ్రప్రదేశ్కే ఖచ్చితంగా కనెక్షన్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ యథేచ్ఛగా గత 5 ఏళ్లుగా జరిగినటువంటి స్మగ్లింగ్ వ్యవహారాల వల్ల ఇప్పటికీ ఆ అలవాటు తప్పించుకోలేని కొంతమంది పెద్ద మనుషుల అండతో ఈ ఎర్రచందనం దొంగల అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా సాగుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో శేషాచలం అడవుల పైన పట్టు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో అడవుల్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకునేందుకు కావాల్సినటువంటి చట్ట సవరణలు కూడా చేయడానికి ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.